ప్రత్యేక హోదా డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుతో వామపక్షాలు, వైకాపా, జనసేన, కాంగ్రెస్ కార్యకర్తలు రహదారులపైకి వచ్చారు. తెలుగు ప్రజల ఆకాంక్షల్ని గౌరవించి హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బంద్ ప్రభావం వల్ల ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వర్తక, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రత్యేక హోదా నినాదం హోరెత్తింది. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. బస్సులు బయటకు రాకుండా గేటు వద్ద బైఠాయించారు. విజయవాడలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బెన్ సర్కిల్లో లారీ యజమానుల సంఘం ఆందోళన చేసింది. కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆటో కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఇవాళ బంద్ విజయవంతమైందంటే ప్రజల్లో ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల కోసం ఎంతటి పట్టుదల ఉందో అర్థం చేసుకోవాలి. ఇది 5వ బంద్. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఆర్టీసీకి బంద్ వల్ల 12 కోట్ల రూపాయలు నష్టం అని చెప్తా ఉన్నారు. అంటే సంవత్సరానికి మీకు 4,000 కోట్ల రూపాయలు ఏమైనా లాభం వస్తుందండి ఆర్టీసీకి? ఉత్తరప్రదేశ్లోను, హర్యానాని, పంజాబ్ని దిగ్బంధనం చేసి అక్కడ బంద్ చేద్దామంటే అని ఒప్పుకుంటారా? ఈ నెల 24వ తారీఖున ఒక బ్లాక్ డేని పాటించాలని విద్యుత్ దీపాలు కానీ ఆర్పేసి అత్యవసర సర్వీసులు మినహాయించి పూర్తి చీకటిని పాటించవలసిందిగా రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాం. మీరు మోసం చేసింది కాకుండా ఇవాళ అసత్యాలు, అర్ధసత్యాలు, అవాకులు చెవాకులు పేలుతున్నారు. కాబట్టి ఇవాళ స్పష్టంగా వారికి హరిబాబు గారు చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ ఏపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను మరొక్కసారి మీరు చదువుకోండి. కృష్ణా జిల్లా మైలవరంలో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. జగ్గయ్యపేటలో తెదేపా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య రిక్షా తొక్కి నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వైకాపా, జనసేన, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో రహదారులపై ప్రదర్శన చేశారు. గుంటూరులో నిరసనకారులు బస్సులను అడ్డుకున్నారు. కలెక్టర్ గ్రీవెల్స్ సెల్ కు బంద్ సెగ తాకింది. బృందావన్ గార్డెన్స్ కూడలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. శంకర్ విలాస్ కూడలిలో నిరసనకారులు ప్రైవేటు సిటీ బస్సు అద్దం పగులగొట్టారు. గుంటూరు మాచర్ల రహదారిపై వైకాపా నాయకులు వంటావార్పు చేశారు. తెనాలిలో నిరసన ప్రదర్శనలు చేశారు. మంగళగిరిలో స్వర్ణకారులు చేపట్టిన నిరాహార దీక్షలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. గురుజాలలో గుంటూరు మాచర్ల ప్యాసింజర్ రైలును కొంతసేపు నిలిపివేశారు. శ్రీకాకుళంలో ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల వద్ద వామపక్షాలు, వైకాపా, కాంగ్రెస్, జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలాస, టెక్కలి, పాలకొండ డిపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు. పార్వతీపురంలో విద్యార్థులు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సాలూరులో లారీ యజమానుల సంఘం ఆందోళన చేపట్టింది. విశాఖలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. ఆందోళనకారులు రహదారిపై క్రికెట్ ఆడుతూ నిరసన తెలిపారు. జగదాంబ కూడలిలో పలు పార్టీల నాయకులు బంద్లో పాల్గొన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేశారు. ఆటో యూనియన్లు నిరసనలో పాల్గొన్నాయి. విశాఖ మన్యంలోనూ బంద్ కొనసాగింది. వెనుకబడి ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. వెనుకబడి ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కోటగుమ్మం వద్ద వైకాపా నిరసన ప్రదర్శన చేపట్టింది. మామిడివరంలో జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. ధవళేశ్వరంలో జలవనరుల శాఖ కార్యాలయాలను మూసివేశారు. కాటన్ వారధి వద్ద వైకాపా, వామపక్షాలు, జనసేన నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కోనసీమలో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఏలూరులో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. జంగారెడ్డిగూడెంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. పర్చూరులో బ్యాంకులు, దుకాణాలను మూసివేయించారు. గిద్దలూరు, మార్కాపురం, చీరాలలో ధర్నా చేపట్టారు. నెల్లూరు జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.